ఇప్పుడు అదే అనిపిస్తుంది. అసలు ఈ కేసే క్లోజ్ చేసేస్తారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ముఖ్యంగా డీకే శివకుమార్ నిన్న మీడియాతో మాట్లాడుతూ క్లియర్గా ఆయన ఏం చెప్పాడంటే ఇందులో ఏమీ లేదు, అసలు ఆ శవాలు లేవు, ఏమీ లేవు, ఇదంతా కూడా వేస్ట్ వ్యవహారం, ఎంటీ ట్రంక్ అన్నాడు. దేర్ ఈజ్ నథింగ్, ఇట్ ఈజ్ ఎంటీ ట్రంక్ అని ఆయన క్లియర్గా చెప్పాడు. దాంతో పాటు ఆయన దీని వెనుక కుట్ర ఉంది, ధర్మస్థల దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీయడానికి ఒక లార్జర్ కాన్స్పిరసీ జరిగింది దీంట్లో, అది కూడా మేము వెలికి తీస్తాము అని కూడా ఆయన హెచ్చరించాడు. ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము సిట్ వేసాము, లేకపోతే సిట్ వేయాల్సిన అవసరం కూడా లేదనేది కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. అంటే ఆయన క్లియర్గా ఏం చెప్తున్నా ఇది కుట్ర జరిగింది, ఇది ధర్మస్థల ఇది వీరేంద్ర హెగ్డే నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆ ధర్మస్థల గురించి నాకు తెలుసు, నేను అనేక సార్లు వెళ్ళాను. ఆయన 1968 నుంచి కూడా ధర్మాధికారిగా ఉంటున్నాడు, ఆయన కుటుంబం ఎప్పటి నుంచో ధర్మాధికారులుగా ఉంటున్నారు. సో 2022లో ఆయన రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేసింది. సో ఆయన గురించి నాకు పర్సనల్గా తెలుసు, ఇలాంటివి చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. సో ఇది కేవలం ధర్మస్థల ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది కుట్ర చేశారు. ఆ కుట్రదారులు ఎవరనేది కూడా మాకు అర్థమైంది ఆల్రెడీ, మాకు తెలుసు అనేది కూడా ఆయన చెప్తున్నాడు. అంటే క్లియర్గా ఇప్పుడు రివర్స్ అయిపోయి ఈ భీమా ఎవరైతే ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే 18న రెండు సభల్లోనూ ఇటు ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఈ రెండు సభల్లో కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటిస్తాడు అని కూడా ఈయన అంటున్నాడు. అంటే ఈరోజు 16, రేపు లేదు ఎల్లుండి, అంటే మండే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ లోపల సిట్ ఏమన్నా నివేదిక ఇస్తుందా, మరి మండే ఆయన ఏం ప్రకటిస్తాడు అనేది మనం చూడాలి. కానీ ఈయన మాటలు, ఈయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి అది కూడా సిఎల్పి సమావేశం జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. సిఎల్పిలో కూడా మేము ఇష్యూ డిస్కస్ చేసి మేము ఒక నిర్ణయానికి వచ్చామని కూడా ఆయన అంటున్నాడు. కాబట్టి క్లియర్గా కాంగ్రెస్ స్టాండ్, ప్రభుత్వ స్టాండ్ మనకేం కనపడుతుందంటే ఈ కేసులో ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 16 మార్క్ చేసి 13 తవ్వేశారు. 13లో 2 మాత్రమే 6, 11A ఈ రెండిట్లో మాత్రమే ఎముకలు దొరికాయి. కానీ అవి కూడా మగవాళ్ళనే వార్తలు బయటకు వస్తున్నాయి, అమ్మాయిలది కాదు అని. సో ఇతను ఏమీ చూపించలేదు, ఇదంతా కూడా కుట్ర అనేది ఆయన మాట్లాడుతున్నాడు. విశేషం ఏమంటే అక్కడ కర్ణాటకలో ఇటు ప్రతిపక్షం అధికార పక్షం రెండు కూడా ఒకే భాష మాట్లాడుతున్నాయి. నిన్న ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక్ ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే క్లియర్గా ఇది కుట్ర. ఆయనైతే ఇంకా విచిత్రంగా మాట్లాడాడు, ఇది అర్బన్ నక్సల్స్ ఇంటర్నేషనల్ హస్తము, అంతర్జాతీయ విదేశీ హస్తం అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అంతర్జాతీయ హస్తం అంటున్నారు. మనకి 70-80ల సినిమాలు చూస్తే ప్రతి దాంట్లో విదేశీ హస్తం అని విదేశీ వాళ్ళను లాస్ట్ లో ప్రవేశపెట్టాడు విల్లల్లో. సో అలాగే వీళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అర్బన్ నక్సల్స్ అన్నారు, వాళ్ళు ఎవరో మరి తెలీదు. రెండోది విదేశీ కాకుండా అంతర్జాతీయ హస్తం, ఇంటర్నేషనల్ హ్యాండ్ అని అన్నాడు ఆయన. సో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు, కుట్ర చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడాడు. ఆయన ఏమంటున్నా అంటే దీన్ని ఎన్ఐఏకి అప్పగించి కుట్రదారుల మీద చర్య తీసుకోవాలనేది ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సో మేబీ వీళ్ళ ప్రెజర్ ఉందా, ఎందుకంటే 2025లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కొంత భయం ఉంది. కర్ణాటకలో ఏంటంటే బీజేపీ కొంత స్ట్రాంగ్ గానే ఉంది, అక్కడ మత వ్యవహారాలు కూడా అక్కడ స్ట్రాంగ్ గా ఉంటాయి. గతంలో కూడా ఎన్నికల ముందు కూడా రకరకాల పద్ధతిలో హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ అని చెప్పడానికి వీళ్ళు ట్రై చేసినప్పుడు అప్పుడు కూడా సిద్ధరామయ్య మాట్లాడిన దానికి వ్యతిరేకంగా బీజేపీ ఒక ఉద్యమం లాగా తీసినప్పుడు అప్పుడు కూడా డీకే శివకుమారే దాన్ని మేము హిందువులకు వ్యతిరేకంగా నిరూపించగలిగాడు. సో అందుకని డీకే శివకుమార్కి ఏంటంటే కర్ణాటకలో ఉండే ఈ హిందూ మత సంస్థలతో దగ్గర సంబంధాలు ఉంటాయి. సో అందుకని ఆయన ఇప్పుడు ఈ ధర్మస్థలకి అనుకూలంగా నిలబడుతున్నట్టుగా, వీరేంద్ర హెగ్డేకి రక్షణగా నిలబడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ కేసుని ఏదో ఒక కొంత డ్రాగ్ ఆన్ చేసి ఏమీ దొరకలేదని చెప్పి క్లోజ్ చేసేసి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతున్నాడు. క్లోజ్ చేయడమే కాకుండా దీని వెనుక కుట్ర ఉందనే యాంగిల్లో కూడా ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు.
ఇది ప్రధానంగా మనకి అర్థమవుతుంది. అంటే త్వరగానే ఇది క్లోజ్ చేస్తారు.